రవికుమార్ గారు నమస్కారం. ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతుంది ఈ రోజు నుంచి 3 రోజుల పాటు. అంటే డిసెంబర్ 9వ తారీఖున సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు, వెళ్తున్నారా? అది ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఆ కార్యక్రమానికి వెళ్తున్నామా లేదనేది రాష్ట్ర నాయకులు నిర్ణయిస్తారు, అది నా పరిధిలో లేని విషయం. అయితే ప్రజాపాలనలో సంబంధించినటువంటి ఈ విజయోత్సవ సభలు ఏదైతే నిర్వహించుకుంటున్నారో దానిపైన మనకు చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. నాకు కాదు, అంటే పర్సనల్ గా మనకేం అబ్జెక్షన్స్ ఉండవు, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి అబ్జెక్షన్స్ నే రాజకీయ పార్టీలు విపక్షాలు ప్రభుత్వానికి చేరవేసే విధంగా మాట్లాడతాం. అయితే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు చెప్పినట్టుగా అన్ని అంటే వాళ్ళకు అనుకూలమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ అనుకూలమైన విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారో బస్సుకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, ఇంకో విషయాలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆయన వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్నో, వాటి గురించి అసలు మాట్లాడలేదు. వాటి అమలులో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్నో, వాటి గురించి అసలు మాట్లాడలేదు. కేవలం ప్రకటనలకి, మాటలకి, బహిరంగ సభల్లో పెద్ద పెద్దగా అరుచుకోవడానికే పనికొస్తున్నాయి ఇవన్నీ కూడా, కానీ ఎక్కడ కూడా నిజంగా అమలైన పరిస్థితి కనిపించట్లేదు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ నేను ఎప్పుడు కూడా నేను విషయాల కోసం మాట్లాడుతూ ఉంటాను, నేను ప్రజలతో మాట్లాడుతుంటాను. నేను నిన్న మొన్న 3 రోజులు మా నియోజకవర్గంలో ఉన్నా. ఎవరిని అడిగినా కూడా ప్రతి గ్రామంలో ఒక మహిళను అడిగినా, ఒక విద్యార్థిని అడిగినా, ఒక నిరుద్యోగిని అడిగినా, ఒక రైతుని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారే గాని ఒక్కరు కూడా మెచ్చుకున్న వాళ్ళు లేరు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు కూడా, కాంగ్రెస్ గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కూడా తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారు అనేది మీ పార్టీ వాళ్ళే కదా, ఎందుకు మంచినే చేస్తున్నాడు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రైతు రుణమాఫీ అని చెప్పేసి కొంతమందికే రుణమాఫీ చేసి, ఇచ్చిన వాళ్ళకే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకందరికీ కూడా పంగనామం పెట్టిండు. ఆ పంగనామం పెట్టిన వాళ్ళలో సగం మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకోరండి? కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? మొన్న మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కురుమూర్తి జాతర నడుస్తా ఉంది, భక్తులు చాలా మంది వెళ్తుంటారు. వీళ్ళు బస్సులన్నీ బుక్ చేసేసుకొని పోనీ ఆ బస్సుల్లో జనాలు ఏమైనా వచ్చిరంటే ఒక్కొక్క బస్సులో 5 మంది 10 మంది 5 మంది 10 మందితో బస్సులు ఖాళీ బస్సులు తీసుకెళ్లిపోయి కేవలం ఫోటోలు తీసుకొని ఖాళీ బస్సులు తీసుకొని పోయి అది మీటింగ్ పూర్తి చేసుకొని మమ అనుకొని వచ్చినారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ మీటింగ్ పోలేదు. కానీ ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అదే కురుమూర్తి జాతరకు పోవడానికి? చాలా మంది ఇదే దొరుకుతుంది, బస్సులు, ఆటోలు, లారీలు ఏ దొరుకుతుంది పోవాల్సిన ఇబ్బంది పడ్డారు. మీరు నిజంగానే మీరు విజయోత్సవ సభ ప్రజల్లో నుంచి చేయాలి అని అనుకుంటే మీరు ప్రజల్లోకి మీకు సహకరించేవాళ్ళు కదా ప్రజలు. మరి మీ బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్సులో ఖాళీగా ఎందుకు పోయినాయి? ఈ విషయాన్ని గ్రామస్తులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. నీకు ఇంకో విషయం కూడా చెప్తా. మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మేమందరం కలిసి, భాష ఎట్లుంటది, మేమందరం కలిసి వాళ్ళని గెలిపించుకున్నాం అంటారు. ఏదో చేస్తాడు మాకు ఏదో ఇస్తున్నాడు అనుకుని గెలిపించుకుంటే మాకే పెడుతున్నాడు అని చెప్పేసి మహిళలు మాట్లాడుతున్నారు. ఏమని చెప్పి ఇంటింటి కరపత్రం ఇచ్చారు. ఆ కరపత్రంలో సోనియా గాంధీ బొమ్మ ఉంది, కింద సోనియా గాంధీ సిగ్నేచర్ ఉంది. దాంట్లో మహిళలకందరికీ కూడా నెలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అది ముఖ్యంగా చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు. మా ఇంటికి పేపర్ ఇచ్చిండని చెప్పేసి మీరు ఇళ్లలో పోతే ఆ పేపర్ కనిపిస్తూ ఉంటది ఇప్పటికీ కూడా. అది కొనైతే డోర్లకు కట్టుకొని పెట్టుకొని ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే మీరు నిజంగానే విజయోత్సవ సభలు జరిపించుకోవాలనుకుంటే మీరు మామూలుగా మీరు సర్వే చేసుకుంటారు కదా, ప్రజల్లో ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన పట్ల అనేది ఒక సర్వే చేయించుకుంటారు కదా. ఆ సర్వే చేయించుకొని మీరు విజయోత్సవ సభలు చేయించుకోవాల్సింది. కేవలము ఏదో ప్రచారం కోసము, అంతా మంచిగానే జరుగుతుంది అనే ఒక భ్రమ క్రియేట్ చేయడం కోసము మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటే అది మీ చేతులు మీ వేలు మీరు కాల్చుకున్నట్టే అవుతుంది అన్నట్టుగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటా. మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, ఏదైతే 66 హామీలు, ఇక 420 మీకు ప్రామిస్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ముఖ్యంగా మాట్లాడాల్సింది బీసీల గురించి అండి. చాలా అన్యాయం చేశారు. బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో సప్లాన్ పెట్టుకొని 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క బీసీ కులానికి సంబంధించి వాళ్ళకు ఎంతో బడ్జెట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్ ఇచ్చి ఇక అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పేసి చెప్పినారు. అందులో ముఖ్యమైన కులము గొర్రెల కాపర్లకు 2 లక్షల రూపాయలు రెండో విడత గొర్రెల కాపర్లకు సంబంధించిన రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తాము, 100 రోజుల్లోనే చేస్తామన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డీడీలు కట్టించుకున్నారు. ఉల్టా డీడీలు కట్టించుకున్న పైసలు వాళ్ళకి చెందాల్సింది, వాళ్ళకు బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సింది వాళ్ళ హక్కు. ఎందుకంటే వాళ్ళు డీడీలు కట్టినారు.
ఆ డీడీలు వాపసు లేదు, ఆ 2 లక్షల రూపాయల వరకు గొర్రెలు ఇవ్వలేదు. 100 రోజులు పోయే సంవత్సరం ఆయే విజయోత్సవ సభలు చేసుకుంటారట. మా నారాయణపేట జిల్లాలో అత్యధికంగా గొర్రెల కాపర్లు ఉంటారు. దాదాపు 3 నియోజకవర్గాల్లో కలిపి 1 లక్ష పైన ఓటర్లు ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేస్తలేరా? ఏది 2వ విడత గొర్రెల పంపిణీ పథకము? కనీసం వాళ్ళ డీడీలు కూడా వాళ్ళకి మర్యాదగా పిలిచి ఇవ్వలే. వాళ్ళకి అడగంగానే వెంటనే ఇవ్వలే. వాళ్ళు తిప్పించుకున్నారు. మేము అందరం పోయి కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేసినాం, అయినా కూడా ఇవ్వలే. అంటే నేనేమంటున్నా, ఇంత దారుణంగా చేసుకుంటూ ఇంకో విషయం కూడా చెప్తా. బీసీలకు మీరు ఏదైతే ఇది హామీ ఇచ్చిరో ఏమైందంటే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కులగనాన్ని ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు ఎందుకు పంచాయతీ ఎలక్షన్లు మీరు డిలే చేస్తున్నారు? ఎందుకు మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ డిలే చేస్తున్నారు? 42% ప్రకటిస్తే అయిపోతుంది కదా. కులగణానికి దానికి ఏం సంబంధం అసలు? మీకు నిజంగానే 42% ఇవ్వాలనుకుంటే ఎందుకు మీకు అంటే ప్రాబ్లం ఏంటి అంటున్నా? ప్రాబ్లం ఏంటి? ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక చాలా అన్యాయమైన విషయం చెప్తా. రైతులకి ప్రతి సంవత్సరము ఇప్పుడు ఇది 2వ సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరము సీజన్ స్టార్ట్ కాగానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడాయి. 5,000 10,000 ఎంతో కొంత 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉంటే 5-10,000 పడాయి. ఈ గలీజ్ మాటలు ఊర్లలో గలీజ్ మాటలు ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇవి స్థానిక సంస్థల ఎన్నికల లోపు, సంక్రాంతి లోపు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి జరిగిన నష్టం జరిగింది కదా. దాదాపు ఊర్లో సగం మంది రైతులు అప్పులు తెచ్చుకున్నారు. అవి ఎట్లుంటాయి అంటే ఆ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర అప్పు పెడతారు, ఆ ఇథనాల షాప్ దగ్గర అప్పు పెడతారు. ఇంకా ఎవరైనా అప్పు తెరకపోతే ఆ ఊర్లో ఉన్న సావుకారు దగ్గర అధిక వడ్డీతో లేకపోతే పాస్బుక్ పెట్టి అప్పు తెచ్చుకుంటారు. ఆ అప్పుకి వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేసేదాకా వదలడు. ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటారు? నిజంగానే రైతు భరోసాకి సంబంధించి నిజంగానే మీరు వేయాలనుకుంటే పిఎం కిసాన్ ది డాటా రెడీగా ఉండే. మీరు 5 ఎకరాల లోపల వేయాలనుకుంటే పిఎం కిసాన్ డాటా రెడీగా ఉండే. దాన్ని పట్టుకొని వేసింటే సరిపోయేది కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక సంవత్సర పాలనలో కేసీఆర్ పాలనని మర్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకా కేసీఆర్ పాలనల కంటే కూడా ఇంకా దరిద్రంగా తయారైంది ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలందరూ అనుకుంటున్నారు. చేసుకోవడం అనేది మీకే చెల్లుతుంది. రైట్ వినోద్ కుమార్ గారు, ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు